నమస్తే నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే ఎడ్యుకేషన్లో అవేర్నెస్కి సంబంధించిన వీడియోస్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ సార్ యూఎస్ మేము వెళదాం అనుకుంటున్నాం, పర్టికులర్గా మాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అండర్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ. సో బీటెక్ కానీ లేకపోతే ఏదైనా 4 years కోర్సెస్ కానీ లేకపోతే బీఎస్సీ 3 years కోర్సెస్ కానీ లేకపోతే ఏదైనా కంప్యూటర్ సైన్స్ కానీ ఇలాంటి కోర్సెస్ అయిన తర్వాత స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే జనరల్గా ఇప్పుడు కొంచెం బెటర్ కాలేజెస్కి వెళ్ళమని చెప్తూ ఉంటారు. కాబట్టి అసలు కాలేజీ నేమ్స్ కానీ లేకపోతే ఏ కాలేజెస్ అయితే బెటర్గా ఉంటాయి, Tier 1 కానీ Tier 2 కానీ అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది. అంటే జనరల్గా మనం యూఎస్ అప్లై చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు జనరల్గా ఆలోచించవలసింది ఏంటంటే అంటే అడ్మిషన్ క్రైటీరియా ఏంటి అన్నది సపరేట్గా నేను వేరే ఎపిసోడ్లో చెప్తాను, ఎందుకంటే లెంగ్తీగా ఉంటే చాలా పారామీటర్స్ కన్సిడరేషన్ చేస్తారు. కాబట్టి కాలేజెస్ వరకు ఏ కాలేజెస్ అయితే కొంచెం బెటర్గా కంప్యూటర్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. ఒక స్పెసిఫిక్ కాలేజీ కంప్యూటర్ సైన్స్లో బాగుంది అంటే డజంట్ మీన్ దట్ మిగతా అన్నింటిలోనూ బాగున్నట్టు కాదు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నట్టుగా కాకుండా ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క రకమైనటువంటి సదుపాయాలు కానీ, ఫ్యాకల్టీ కానీ, లేదా ల్యాబొరేటరీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఫ్లెక్సిబిలిటీ కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్స్ వరకు నేను రిస్ట్రిక్ట్ అవుతాను. అఫ్కోర్స్ కొంత వీలుంటే నేను డేటా అనలిటిక్స్ కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కానీ ఇలాంటివి డేటా సైన్స్ కానీ చెప్తాను. బట్ అవి సపరేట్గా మనం ఎపిసోడ్లో మాట్లాడదాం. ఎక్స్క్లూసివ్గా డేటా సైన్స్ అంటే డేటా సైన్స్ కానీ, లేకపోతే బిజినెస్ అనలిటిక్స్ కానీ, లేకపోతే డేటా అనలిటిక్స్ కానీ, కంప్యూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కానీ, సో అలా సపరేట్గా మనం మాట్లాడుకున్నప్పుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ అని మాట్లాడచ్చు. బట్ ఓవరాల్గా కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడు రెగ్యులర్గా మనం చెప్పి అదర్ ఎపిసోడ్లో కూడా చెప్తాను అంటాం. జనరల్గా కంప్యూటర్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు MIT కానివ్వండి, స్టాన్ఫర్డ్ కానీ, లేకపోతే UC బర్క్లీ కానీ, లేకపోతే CMU కార్నెల్ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ అర్బానా ఛాంపియన్ కానీ, ఇవేవైతే ఒక 5 కాలేజెస్ మనకు ఉంటాయో జనరల్గా ఇవి జనరల్గా చాలా బెస్ట్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. పర్టికులర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్కి. అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పుడు కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే రీసెర్చ్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడుతున్నాను. నేను అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి మళ్ళీ వేరే కాలేజెస్ వస్తూ ఉంటాయి. బట్ అవి అట్లా కాకుండా వాటితో పాటుగా మీకు వాషింగ్టన్, సియాటిల్ ఏదైతే ఉందో ఓవరాల్గా మీకు పెద్దగా చాలా మేజర్స్లో అంత పెద్ద పాపులర్ కాకపోయినప్పటికీ కంప్యూటర్ సైన్స్కి చాలా మోస్ట్ పాపులర్ కాలేజీ కింద చెప్పాలి. అది కూడా సియాటిల్ క్యాంపస్, మరి వేరే అదర్ బోత్ హెల్ కానీ వేరే అదర్ క్యాంపస్ కాదు. సో అట్లాగే కార్నెల్, ఐవీ లీగ్స్ అన్నింటిలో మనం తీసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్కి పర్టికులర్గా మనం చెప్పాలి అనుకున్నట్లయితే అన్ని ఐవీ లీగ్స్ కల్లా జనరల్గా మీకు ప్రిన్స్టన్ యూనివర్సిటీ అండ్ కార్నెల్ ఈ రెండు కూడా కంప్యూటర్ సైన్స్కి జనరల్గా బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందని చెప్పొచ్చు. మొత్తం 8 ఐవీ లీగ్స్ ఉన్నట్లయితే 8లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పిన టాప్ 5 ఏదైతే చెప్పానో ఆ 5 కూడా ఇన్ఫ్యాక్ట్ ఐవీ లీగ్స్ కాదు అవి. సో అట్లాగే ఐవీ లీగ్స్లో చూసుకున్నట్లయితే కార్నెల్ యూనివర్సిటీ కానీ లేకపోతే ఇది కానీ, దాని తర్వాత మీకు ఏదైనా కొలంబియా యూనివర్సిటీ అవి చేసుకోవచ్చు. అంటే ఏలు లేకపోతే హార్వర్డ్ బాగోదని కాదు, బట్ జనరల్గా కంప్యూటర్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను దాని వరకు మాత్రమే నేను రిస్ట్రిక్ట్ అవుతున్నాను నేను. సో అట్లా కాకుండా మీరు జనరల్గా కొన్ని స్పెసిఫిక్ కాలేజెస్ మనం మాట్లాడుకున్నట్లయితే అంటే ఓవరాల్గా పెద్దగా మీకు ర్యాంకింగ్లో కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మిగతా మేజర్స్లో బాగోపోయినప్పటికీ కంప్యూటర్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినట్లయితే మీరు జనరల్గా యుమాస్ ఆమ్రెస్ట్ ఉంటుంది. ఆమ్రెస్ట్ అంటే మీకు బోస్టన్కి ఒక 2.5 hours జర్నీ ఉంటుంది. సో యుమాస్ జనరల్గా వచ్చేటప్పటికి మీకు 4 క్యాంపస్లు ఉంటాయి, లోవెల్ కానీ లేకపోతే బోస్టన్ కానీ లేకపోతే డార్త్మౌత్ కానీ లేకపోతే ఆమ్రెస్ట్ కానీ. ఆమ్రెస్ట్ క్యాంపస్ జనరల్గా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. అట్లాగే కొన్ని స్పెసిఫిక్గా మీరు తీసుకున్నట్లయితే మీకు పర్డ్యూ యూనివర్సిటీ తీసుకున్నప్పటికీ కూడా పర్డ్యూ కంప్యూటర్ సైన్స్లో బాగానే ఉంటుంది. ఈవెన్ బిజినెస్ అనలిటిక్స్ అయితే ఆల్మోస్ట్ మీకు టాప్ 15లోనే ఉంటుంది. పర్డ్యూ యూనివర్సిటీ చూసుకోవచ్చు. అట్లాగే UC బర్క్లీ మనం చెప్పక్కర్లేదు, UC బర్క్లీ ఎప్పుడు కూడా ఇట్స్ నెంబర్ 1 చెప్పుకోవచ్చు. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీస్లో మీరు చూసుకున్నట్లయితే జనరల్గా మిగతావి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇప్పుడు స్టాన్ఫర్డ్ కానీ లేకపోతే హార్వర్డ్ కానీ లేకపోతే MIT ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కింద వస్తాయి. స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్లో మనం చెప్పుకున్నట్లయితే UC బర్క్లీ అండ్ UCLA అండ్ UCSD ఈ 3 కూడా జనరల్గా కంప్యూటర్ సైన్స్లో ఎప్పుడు కూడా బెటర్గానే మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటాయని చెప్పొచ్చు. UC సిస్టంలో మనకి 10 కాలేజీలు ఉంటాయి. మనకి 10లో ఈ 3 కూడా డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్కి బెటర్గానే చెప్పొచ్చు మనం. సరే అంటే Tier 1, Tier 2 అనేది బర్క్లీ అనేది డెఫినెట్గా Tier 1 అవుతుంది. మిగిలినవి కూడా ఈవెన్ UCLA కానీ లేకపోతే UCSD కానీ ఇవన్నీ కూడా సో ఆల్మోస్ట్ స్పెసిఫిక్గా పెద్ద డిఫరెన్స్ ఉండదు. బస్ ఆఫ్ కోర్స్ Tier 2 కింద మనం చెప్పుకోవచ్చు వాటిని. సో అట్లా కాకుండా అలాగే స్టేట్ యూనివర్సిటీస్ మిచిగాన్, అన్నా హార్బర్ తీసుకున్నట్లయితే అంటే మిచిగాన్కి వేరే అదర్ క్యాంపస్లు ఉంటాయి. అన్నా హార్బర్ కంప్యూటర్ సైన్స్కి బాగుంటుంది, అది స్టేట్ యూనివర్సిటీ. పబ్లిక్ యూనివర్సిటీ కంటే కొంచెం ఫీజు కూడా తక్కువ ఉంటుంది మీకు బర్క్లీ తర్వాత. అట్లాగే మీకు పబ్లిక్ యూనివర్సిటీస్లోకి వస్తే టెక్సాస్ ఆస్టిన్ ఓవరాల్గా పెద్దగా చాలా సబ్జెక్ట్స్లో అంత పెద్దగా పాపులర్గా లేకపోయినా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ సైన్స్కి ఇట్స్ మోర్ పాపులర్ అండ్ మోర్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు టెక్సాస్ ఏదైతే మీకు ఆస్టిన్లో మీకు దొరికే అవకాశం ఉంటుంది. A&Mలో ఓవరాల్గా ఇంజనీరింగ్ బాగానే ఉంటుంది. అఫ్కోర్స్ A&M పెట్రోలియం ఇంజనీరింగ్ అయితే అలా టాప్ ఆల్మోస్ట్ ఇది Tier 1
ఉందని చెప్పుకోవచ్చు. బట్ కంప్యూటర్ సైన్స్ నేను ఓవరాల్గా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓవరాల్గా బాగానే ఉంటుంది తప్ప, బట్ ఇట్స్ కన్సిడరబుల్లీ గుడ్ కాలేజ్ అని చెప్పొచ్చు మనం. బట్ అదే టెక్సాస్లో మీకు రైస్ యూనివర్సిటీ ఉంది. రైస్ యూనివర్సిటీ కూడా స్పెసిఫిక్గా కంప్యూటర్ సైన్స్ అంటే ఓవరాల్గా మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. బట్ కంప్యూటర్ సైన్స్లో పర్టికులర్గా ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే ఎలాంటి ఏదైనా స్పెసిఫిక్ ఏరియాస్లో మీరు వెళ్దాం అనుకుంటే ఈవెన్ అనలిటిక్స్ కానీ వాటికి కానీ రైస్ యూనివర్సిటీ కూడా ప్రిఫర్ చేయొచ్చు యాక్చువల్గా. సో అక్కడ చూసినట్లయితే, సో ఈ పక్కకు వచ్చినట్లయితే మీకు బోస్టన్కి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ MIT చెప్పాను. సో హార్వర్డ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ స్మాల్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ చాలా స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ఉన్నారని మనం చెప్పొచ్చు. సో అది అట్లా కాకుండా మీకు అక్కడ బోస్టన్ యూనివర్సిటీ అండ్ బోస్టన్ కాలేజ్ రెండు ఉంటాయి మనకి. సో రెండిట్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఏదైతే మీకు గ్రాడ్యుయేట్ ఏదైతే ఉంటుందో సో అది కొంచెం అంటే డెఫినెట్గా బోస్టన్ కాలేజ్ బోస్టన్ యూనివర్సిటీ రెండిట్లో కూడా ఈవెన్ బోస్టన్ కాలేజ్లో కూడా కంప్యూటర్ సైన్స్ బాగానే ఉంటుంది, బోస్టన్ యూనివర్సిటీలో కూడా బాగానే ఉంటుంది. అఫ్కోర్స్ అది మనకున్న ఇంట్రెస్ట్ బట్టి రెండు కూడా బోస్టన్లోనే ఉంటాయి. సో అంటే అఫ్కోర్స్ సిటీకి కొంచెం దగ్గరలో ఉంటాయి మనకి, హైదరాబాద్కి ఎట్లాగైతే అవుట్స్కట్స్లో ఉంటాయి అలాగే ఉంటాయి. సో ఆ రెండు కాలేజెస్లో కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. బట్ అదే బోస్టన్లో మీరు ఉండాలనుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ ఏదైతే మీకు ఉంటుందో, ఎందుకంటే కోఆప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ నార్త్ అమెరికాలోనే ఆల్మోస్ట్ వాటర్లూ తర్వాత నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ ఏదైతే మీకు ఉందో అది చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే 4 months క్లాసెస్ లేకపోతే కోర్స్ వరకు 4 months ఒక టర్మ్ వచ్చి కోర్స్ ఉంటుంది, ఒక టర్మ్ వచ్చి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఇంటర్న్షిప్స్ జాబ్స్కి వీటికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో నార్త్ ఈస్ట్ అలాగే టఫ్స్ యూనివర్సిటీ అని ఉంటుంది. టఫ్స్ యూనివర్సిటీ ఓవర్లో కొంత లిబరల్ ఫ్లేవర్ ఉంటుంది అక్కడ. బట్ కంప్యూటర్ సైన్స్కి మరీ అంత పెద్ద కాదు కానీ, బట్ ఏదైనా బోస్టన్లో ఉండాలి మాకు మిగతా కాలేజెస్ రాలేదు అనుకున్నట్లయితే మేబీ ప్రాబబుల్లీ దట్ యూ కెన్ ప్రిఫర్ దట్ టఫ్స్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు స్టేట్ యూనివర్సిటీస్ కానీ మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్గా స్టేట్ యూనివర్సిటీస్ జనరల్గా మనం ఓవరాల్గా మనం రికమెండ్ చేయం. బట్ స్టేట్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ 50 స్టేట్స్ ఉంటాయి. ప్రతి స్టేట్కి కూడా ఒక యూనివర్సిటీ ఉన్నప్పటికీ కూడా స్టేట్ యూనివర్సిటీస్లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఇంకా అంటే ఇంకా మనం స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళాలి కొంచెం బెటర్ క్వాలిటీ ఉండాలంటే మాత్రం జనరల్గా కొంచెం కంప్యూటర్ సైన్స్లో కొన్ని పర్టికులర్ డిపార్ట్మెంట్స్ కొన్ని ఏరియాస్లో చాలా స్ట్రాంగ్గా ఉందండి. పెన్ స్టేట్ ఏదైతే ఉందో జనరల్గా దాని ఇన్వెస్టర్స్ కానీ దాని ఫౌండర్స్ ఎవరైతే న్యూయార్క్ యూనివర్సిటీకి లింక్ ఉంటుంది. అది యాక్చువల్గా NYUకి పెన్ స్టేట్కి రెండింటికి కూడా బాగా లింక్ ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే సో వాళ్ళ ఎవరైతే మీకు ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఆఫ్కోర్స్ ఫండింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ చాలా వరకు ఒక రెండింటికి సంబంధం ఉంటుంది. అందుగురించి ఎక్కువగా NYU స్టూడెంట్స్ ఎక్కువగా పెన్ స్టేట్కి వెళ్తూ ఉంటారు. సో పెన్ స్టేట్ కంప్యూటర్ సైన్స్కి ఓకే కన్సిడరబుల్లీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్టేట్ యూనివర్సిటీలో మీరు చెప్పుకున్నట్లయితే పెన్ స్టేట్ కానీ లేదా ఓహియో స్టేట్ యూనివర్సిటీ ఏదైతే ఉంది ఈ రెండు జనరల్గా మీరు బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్కోర్స్ ఇంకా మన స్టేట్ యూనివర్సిటీస్ మనం ప్రిఫర్ చేయాలనుకుంటే ఈ 3 స్టేట్ యూనివర్సిటీ మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి. బియాండ్ దట్ మీరు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అవి కానీ అంత స్ట్రాంగ్గా లేవు కాబట్టి మిగతా కాలేజీలు వద్దు. అట్లాగే మీకు ఏదైనా మీకు స్టోనీ బ్రూక్ ఏదైనా సనీ చాలా ఉంటాయండి క్యాంపస్లో అవి. బట్ స్టోనీ బ్రూక్ ఏదైతే ఉంటుందో అదొకటి మాత్రమే కొంచెం ప్రిఫర్ చేయండి. అంతే తప్ప బఫెల్లో లేకపోతే చాలా ఉంటాయండి అవన్నీ. అవి కాకుండా సన్నీ బఫెల్లో అని లేకపోతే సన్నీలో ఆల్మోస్ట్ మీకు 8 క్యాంపస్లు ఉన్నాయి. ఆ క్యాంపస్లో అయితే జనరల్గా అంతా రికమెండ్ నేను చేయనండి. అది అట్లాగే మీకు యూసీలో కూడా చూడండి రివర్ సైడో లేకపోతే క్రూజో లేకపోతే శాంతా క్రూజ్ అని ఏజెన్సీస్ అవి చెప్పి పంపిస్తూ ఉంటాయి తప్ప జనరల్గా కొంచెం మీకు ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఉంటుంది తప్ప వాటికి వద్దు. అట్లాగే కాలిఫోర్నియాలో ఆఫ్కోర్స్ కాల్టెక్ అనేది ఇట్స్ నెంబర్ 1 లేయర్. అందులో దానికేమి అసలు మనం కంపేర్ చేయడానికి లేదు. అది ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ అబౌవ్ ఐవీ లీగ్స్ అంటారు వీటిని. కాల్టెక్ కానీ MIT కానీ స్టాన్ఫోర్డ్ ఇవి ఐవీ లీగ్స్ కాదు. ఇట్స్ 1 step అబౌవ్ ది ఐవీ లీగ్స్. ఇన్ఫ్యాక్ట్ కాల్టెక్ ఈజ్ అబౌవ్ ది సెవరల్ ఆస్పెక్ట్స్లో MIT కంటే కూడా బెటర్ ప్లేస్లోనే ఉంటుంది కాల్టెక్ అనేది. ఎందుకంటే దాని ఇంటేకే చాలా చాలా తక్కువ ఉంటుంది. సో కాలిఫోర్నియాలో మీరు చూసుకున్నట్టయితే సదరన్ కాలిఫోర్నియా ఉంది. సదరన్ కాలిఫోర్నియాలో ఇంటేక్ ఎక్కువ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి. ఎక్కువగా మన ఇండియన్స్ ఎక్కువగా దానికి వెళ్తూ ఉంటారు కాబట్టి అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ సిటీ లాస్ ఏంజల్స్లో LAలో. బట్ స్టిల్ మీకు ఏదైనా 9 GPA ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు 8.5 అబోవ్ 9 అబోవ్ ఉన్నట్లయితే USCని మీరు టార్గెట్ చేయొచ్చు. జనరల్గా ఎక్కువగా మీకు మూవీ ఇండస్ట్రీస్ నుంచి కానీ టాలీవుడ్ హాలీవుడ్ లేకపోతే వీళ్ళ పిల్లలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఎందుకంటే ఫిలిం మేకింగ్ లేకపోతే అదర్ సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి. వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. USC కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో అట్లా చూసుకున్నట్లయితే ఇంకా స్టేట్ యూనివర్సిటీస్లో మీరు చూసుకున్నట్లయితే కొంచెం ఫీజు తక్కువ ఉండాలి, కొంచెం బెటర్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి అనుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చి మీకు వండర్బిల్ట్ ఏదైతే ఉందో వండర్బిల్ట్ యూనివర్సిటీ చాలా ఎక్కువగా మీకు ఓవరాల్గా మీకు పెద్దగా కనపడదు కానీ చాలా క్వాలిటీ చాలా హై క్వాలిటీ ఉంటుంది. చాలా సెలెక్టివ్ స్కూల్ ఉంటుంది వండర్బిల్ట్. ఒకటి ఎమోరీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఎమోరీ కానీ నోట్రీ డ్యామ్. సో ఈ 3 జనరల్గా కూడా చాలా బెటర్గానే చెప్పాలి. సో నోట్రీ డ్యామ్ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ 2వ అమ్మాయి చదువుతుంది అక్కడ యాక్చువల్గాను. చాలా అది కూడా చాలా ప్రెస్టేజియస్గా అంటే చాలా క్వాలిటీ కూడా మీకు బెటర్గానే ఉంటుంది. ఎమోరీ అలాగే వండర్బిల్ట్ కానివ్వండి లేకపోతేనేమో ఏదైతే మీకు చెప్పాను నోట్రీ డ్యాము. సో ఇవి కొంచెం మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ Tier 2 Tier 3 అంటే Tier 2 కాలేజెస్ కింద మనం చెప్పొచ్చు. బట్ అఫ్కోర్స్ మ్యాక్సిమం Tier 3 వరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. బట్ 5, 6, 7లో జనరల్గా అలా 6 వరకు 5 వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా వద్దు. సో ఈ 3 కాలేజెస్లో మీరు ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో వీటిలో కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బెటర్గానే ఉంటుంది. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ చికాగో యూనివర్సిటీ జనరల్గా బాగానే ఉంటుంది. అఫ్కోర్స్ లిబరల్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ అనేది చికాగో. అలాగే ఇంకొక క్యాంపస్ మీకు ఇలినాయిస్లో కూడా ఉంటుంది. అలాగే
యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ ఏదైతే అర్బానా ఛాంపియన్లో టాప్ ఉంటుంది, చికాగోలో కూడా ఇంకో క్యాంపస్ ఉంది వాళ్ళది. అది మరి నేను టైర్ 1 అని చెప్పను, టైర్ 3 కాలేజీ కింద చెప్పొచ్చు అండి. యాక్చువల్గా టైర్ 2, 3 అనేది డివిజన్ అనేది ఇంకొకటి పర్స్పెక్టివ్ అండి. ఇప్పుడు నేను టైర్ 1 10 వేయొచ్చు, నేను కొంతమంది టైర్ 1 అంటే 20 కాలేజీలు వేస్తారు, కొంతమంది టైర్ 1 అంటే 30 కాలేజీలు వేస్తారు. ఇండివిజువల్ పర్స్పెక్టివ్. బట్ ఓవరాల్గా క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంటుందన్న విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. 1, 2, 3ని కరెక్ట్గా డివైడ్ చేయడం కుదరదండి. ఎందుకంటే మేబీ నా పర్స్పెక్టివ్లో టాప్ 10 ఏదైతే బెస్ట్ ఉందో అది టైర్ 1 అని చెప్పి 10 to 20 టైర్ 2 అనొచ్చు, మేబీ 1 to 20నే టైర్ 1 అనొచ్చు అట్లా. సో ఓవరాల్గా క్వాలిటీ కొంచెం బెటర్గా ఉన్న కాలేజెస్ నేను చెప్తున్నాను కాబట్టి దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు కొంచెం అటువంటి ఇబ్బంది ఉండదు. అట్లాగే మీకు కొంచెం లో సైజ్ తక్కువ ఉండి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి రీసెర్చ్ కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు కావాలి, సైజ్ తక్కువ ఉండాలి, కొంచెం ఫీజు కూడా రీజనబుల్గా ఉండాలి అనుకున్నట్లయితే మీకు ఆర్పీఐకి వెళ్ళొచ్చు, లేదా డబ్ల్యూపీఐ వెళ్ళొచ్చు, లేదా స్టీవెన్స్ కాలేజీ కానివ్వండి. ఈ 3 కాలేజెస్లో కూడా జనరల్గా మీకు కంప్యూటర్ సైన్స్ కొంచెం కన్సిబుల్ బెటర్గానే ఉంటాయి, కొంచెం ఇంటర్న్షిప్స్ కానీ అవి కానీ బాగానే వస్తున్నాయి. సో జార్జియా టెక్ నేను చెప్పడం మర్చిపోయాను. జార్జియా టెక్ ఎలాగా ఇట్స్ టైర్ 1 కాలేజ్, నో డౌట్. ఇట్స్ చాలా ప్రీమియర్ కంప్యూటర్ సైన్స్కి ఆల్మోస్ట్ మీకు చాలా బెటర్గా చెప్పొచ్చు. కోయాప్లో కూడా ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ తర్వాత మీకు టాప్ 3, 4లో ఉంటుందండి మీకు. అది యాక్చువల్గా కోయాప్ చూసుకున్నట్లయితే ఉంటుంది. అలాగే లేదు మీకు జాబ్తో పాటు నేను కంపల్సరీ ఉద్యోగం చేయాలి, నేను చదువుతున్నప్పుడే నేను ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే నార్త్ ఈస్ట్ లాంటి కాలేజీ లాంటి ఇంకో కాలేజీ కావాలనుకుంటే మీకు యూపెన్ని దగ్గరే ఉంటుంది. యూపెన్ని ఐవీ లీగ్గా ఉంటుంది. దాని దగ్గరే పక్కనే ఉన్నటువంటి అడ్జసెంట్లో ఉన్నటువంటి కాలేజీ డ్రక్సెల్ ఉంటుంది. డ్రక్సెల్ ట్రై చేసినా కూడా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మంచి మంచి జాబ్లు వచ్చి వెళ్ళగలి అవుతాయి. సో ఇంకా అది కాకుండా మీకు ఇంతకుముందు చెప్పిన 3 కాకుండా రోచెస్టర్ యూనివర్సిటీ కానివ్వండి, వర్జీనియా యూనివర్సిటీ కానివ్వండి, ఈ 2 యూనివర్సిటీస్ ఏవైతే మీకు ఉన్నాయో, ఫ్లోరిడా యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీస్. సో ఈ 3 యూనివర్సిటీస్లో కంప్యూటర్ సైన్స్ కొంచెం కన్సిడరబుల్ బాగానే ఉంటుంది, పర్వాలేదు. మీరు మరీ ఇంకా లో లెవెల్కి వెళ్ళిపోకుండా అట్లీస్ట్ ఆ రేంజ్ వరకు వెళ్ళినట్లయితే పర్లేదు. వర్జీనియానే బాగానే ఉంటుంది, వర్జీనియా టెక్ బాగానే ఉంటుంది. వర్జీనియా టెక్ కొంచెం కన్సిడరబుల్ కొంచెం బాగానే ఉంటుంది. సో అలాగా మళ్ళీ ఆర్ఐటీకి వెళ్ళదండి. రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వద్దు, రోచెస్టర్ మళ్ళీ యూనివర్సిటీ బాగానే ఉంటుంది. సో ఇట్లాగా చూసుకోవాలి. అంటే అలాగే ఇప్పుడు యూటీ ఉందనుకోండి, యూటీ A&M వెళ్ళమంటున్నా, లేకపోతే ఆశ్చర్యం అంటే డల్లాస్కి వెళ్ళాలంటే వెళ్ళండి. బట్ జనరల్గా అంత పెద్దగా ప్రిఫరబుల్ చేసేది ఉండదండి. అంటే ఓవరాల్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, సో కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను చెప్పినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క స్టేట్లో 50 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క స్టేట్ని మీరు దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు మేరీల్యాండ్ చెప్పడం మర్చిపోయింది. మేరీల్యాండ్ ఆల్మోస్ట్ మీకు వెరీ క్లోజ్ టు ద టైర్ 1 కాలేజ్ అని చెప్పొచ్చు అండి. చాలా క్వాలిటీ, వెరీ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, న్యూ బిల్డింగ్ కానివ్వండి, న్యూ రిక్రూట్మెంట్స్ కానివ్వండి, ఇట్స్ వెరీ హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఆల్మోస్ట్ ఎన్నో 100 కోట్లు పెట్టి కొత్తగా వాళ్ళు కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అట్లాగే మీకు విస్కాన్సన్ నేను చెప్పడం మర్చిపోయాను. విస్కాన్సన్ కానీ అది కూడా చాలా బాగుంటుందండి, విస్కాన్సన్ యూనివర్సిటీ. సో ఓవరాల్గా అంటే ఇది పెద్దగా విస్కాన్సన్ అంటే మెడిసిన్ మళ్ళీ 3-4 క్యాంపస్లు ఉంటాయి అందులోనూ. అది కాకుండా మెడిసిన్ ఏదైతే మీకు ఉందో, సో విస్కాన్సన్ మీరు ప్రిఫర్ చేయండి. లేకపోతే అట్లాగే జార్జ్ టౌన్ యూనివర్సిటీ ఉందనుకోండి, అనలిటిక్స్కి జనరల్గా జార్జ్ టౌన్ యూనివర్సిటీ ఓవరాల్గా మీకు ఎక్కడ కనుక చాలా హైలీ ప్రెస్టీజియస్ కాలేజ్ అండి, వాషింగ్టన్ దగ్గరలో మీకు ఉంటుంది. సో జార్జ్ టౌన్లో కూడా జనరల్గా మీకు అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వాటికి చాలా ద బెస్ట్ ఇన్ ద కంట్రీ యూఎస్లోనే. సో స్టిల్ మీకు కంప్యూటర్ సైన్స్ కానీ లేకపోతే అది ప్రెస్టేజ్ ఉంటుంది, కొంచెం బెటర్ అలమనస్ కానీ లేకపోతే బెటర్ ఇండస్ట్రీ కనెక్షన్స్ ఉన్న కాలేజీ. సో జార్జ్ టౌన్ అయినా మీరు ప్రిఫర్ చేసి మీరు జార్జ్ టౌన్కి వెళ్ళొచ్చు. అదే తప్ప అంతేకాకుండా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అని, జార్జియా స్టేట్ అని, ఇంకా రకరకాలు ఉంటాయండి, జార్జియా వెస్ట్ అని, లేకపోతే నార్త్ అని, సౌత్ అని. అవి కాకుండా జార్జ్ టౌన్ ఈజ్ డెఫినెట్గా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కింద మనం చెప్పొచ్చు. సో అట్లాగే మీకు విస్కాన్సన్ స్టేట్ చెప్పాను, మేరీల్యాండ్ చెప్పాను. సో ఇట్లా అంటే మీకు ఆల్రెడీ ఎమోరీ లేకపోతే వండర్బిల్ట్ కానివ్వండి. సో ఈ పర్టికులర్ కాలేజెస్ ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఈ పర్టికులర్ ఇది అంటే అఫ్కోర్స్ ఐవీ లీగ్స్, డార్త్మౌత్, బ్రౌన్ ఇవన్నీ ఇంక నేను చెప్పక్కర్లేదు. ఇవి డెఫినెట్గా కొంచెం కన్సిడరబుల్ మంచి కాలేజెస్ అని మనం చెప్పుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం నాకు ఇందులో కొంచెం కష్టంగా అవుతుంది అనుకుంటే కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ మీరు వెళ్ళొచ్చు, రట్గర్స్ వెళ్ళొచ్చు. రట్గర్స్ కూడా జనరల్గా మీకు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అఫ్కోర్స్ మెయిన్ క్యాంపస్కి వెళ్ళండి, జనరల్గా డేటా సైన్స్ కానీ డిస్క్రిట్ మ్యాథమెటిక్స్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారండి వాళ్ళు, మిగతా కాలేజ్తో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ కొంచెం బెటర్గా ఉంటుంది. సో అట్లాగా మీరు ఏదైనా ట్రై చేసి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఓవరాల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఉంటుందో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో, ఇంకా స్టేట్ యూనివర్సిటీస్లోకి వెళ్ళాలి, ఇంకా తప్పదు, ఇంకా నాకు ఏమీ రావట్లేదు సార్, నాకు ఓపిక లేదు, ఇంక నేను ఎక్కడికి వెళ్ళాను, అప్లికేషన్ పెట్టుకోవడం లేకపోతున్నాను ఇంకా అన్నప్పుడు ఇంకా ఇప్పుడు యూఎన్సీ నేను చాపల్ హిల్ అలాగే బాగానే ఉంటుందండి కంప్యూటర్ సైన్స్ డెఫినెట్గా. సో యూఎన్సీ చాపల్ హిల్తో పాటు ఇంకా వేరే ఉంటాయండి, ఏదో సౌత్ కర్లోనా అని, లేకపోతే వేరే చాలా రకాల క్యాంపస్లు ఉంటాయి కర్లోనా దాంట్లో. బట్ ఇంకా అట్లీస్ట్ నార్త్ కర్లోనా స్టేట్ యూనివర్సిటీ బాగానే ఉంటుందండి. ఒక స్టేట్కి వెళ్ళాలనుకుంటే నార్త్ కర్లోనా స్టేట్ యూనివర్సిటీ మళ్ళీ కన్సిడరబుల్లీ గుడ్ అనే చెప్పొచ్చు మీకు. అది యాక్చువల్గా ఇట్స్ నాట్ దట్స్ బ్యాడ్. బట్ మిగిలిన యూనివర్సిటీస్ మనకి వద్దు, అట్లాగొద్దు. మళ్ళీ కన్సాస్ స్టేట్ లేకపోతే మిసిసిపి స్టేట్ యూనివర్సిటీ అని, లేకపోతే ఇంకోటి ఏదో రకరకాల యూనివర్సిటీస్ ఉంటాయండి, ఏదో పేస్ అని లేకపోతే ఇంకోటి అలాంటి కాలేజెస్కి మాత్రం 80% మీరు వెళ్ళొద్దు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి వెళ్ళండి. లేదా ఇంకా కాలేజెస్లో కూడా కొన్ని కాలేజెస్లో మీకు RHIT కానివ్వండి, లేకపోతే ఏదంటే చెప్పిన WPA కానీ, RPI కానీ
కానీ స్టీవెన్స్ కాలేజీ కానీ ఈ కాలేజ్లో కూడా మీకు బెటర్గానే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందో చెప్పొచ్చు. ఇంకా బోస్టన్ ఏరియాలో ఉండాలనుకుంటే బ్రాండీస్ కూడా కంప్యూటర్ సైన్స్ బాగానే ఉంటుందని చెప్పొచ్చు. లేదు ఇంకా వెళ్ళాలంటే ఇంకా బ్రాండీస్ యూనివర్సిటీకి మీరు అటు ప్రిఫర్ చేయండి. సో మీకు ఇంకా ఆల్మోస్ట్ నేను సౌత్ కవర్ చేశాను, వెస్ట్, ఈస్ట్, నార్త్ కూడా నేను ఆల్మోస్ట్ చాలా వరకు మీకు కవర్ చేశాను. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కాలేజీ చక్కగా ప్లాన్ చేసుకుని మీరు అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ కూడా అప్లై చేయాలా, లేదా వేరే బ్రాంచ్ కూడా అప్లై చేయకూడదా, ఏ బ్రాంచ్కి అప్లై చేయాలి, ఎవరెవరు దేనికి ఎలిజిబుల్, సో దేనికి ఏ సబ్జెక్టులు కావాలి సపరేట్గా వీడియోలో నాకు అవకాశం ఉన్నప్పుడు నేను మళ్ళీ తర్వాత నేను చెప్తాను. సో ఇప్పుడు ఓన్లీ కాలేజీ నేమ్స్ వరకు మీకు నేను ఒక ఐడియా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ పర్టికులర్ దాన్ని మాత్రం నేను వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.